వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలోని వృద్ధులకు ఆశ్రమ ధర్మకర్త మరియు విశ్రాంతి పారామెడికల్ ఆఫీసర్ సయ్యద్ షబ్బీర్ మనువలు పండ్లు పంపిణీ చేశారు. నసీం మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం చూడాలని పండ్లు పంపిణీ చేయాలన్న తన కోరిక నెరవేరిందని తెలిపారు. షబ్బీర్ మాట్లాడుతూ తన తండ్రి సయ్యద్ అజీం స్వాతంత్ర సమరయోధులని, వారి భావాలు తనకు కుటుంబ సభ్యులకు ఉన్నాయని అన్నారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సర్వమతాల సారాంశం శాంతి మార్గమేనని, సోదర భావంతో సహజీవనం గాంధీ మార్గంలో ఉంటుందని పేర్కొన్నారు. సహకరిస్తున్న ధర్మకర్తలకు, ధర్మదాతలకు, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్కు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ నేను గాంధీ ఆశ్రమానికి వచ్చాను. ఎన్నో రోజుల నుంచి నేను ఈ పండ్లు పంచుదామని ఈ ఆశ్రమంలో కోరుకున్నా. ఇవాళ నేను ఈ గాంధీ ఆశ్రమంకి వచ్చి పండ్లు పంచి చాలా సంతోషంగా ఉన్నాను. సర్వమత సమానత్వం అనేది ప్రాతిపదికన జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మహమ్మద్ వసీం 9th క్లాస్ చదువుతున్నాడు. అదేవిధంగా తమీం షరీఫ్ ఆయన 4th క్లాస్ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ సయ్యద్ షబ్బీర్ గారి మా ట్రస్ట్ బోర్డు మెంబరు సయ్యద్ షబ్బీర్ గారి మనువులు. అంటే వీరి నాన్నగారు అజీం గారు జనాల్లో మంచి పేరున్నారు. అట్లాగే వీరి మేనమామ వహాబ్ గారు, వహాబ్ చౌక్ అని పెట్టారు కదా, ఆయన దానం చేశారు ఆ పార్కుకి. ఆయన చైర్మన్గా కూడా చేశారు జనాల పురపాలన. ఎందుకంటున్నారంటే అన్ని మతాల వాళ్ళు గాంధీజీని కొలుస్తారు. ఎందుకంటే అన్ని మతాలు ఒకటేనని ఆయన చెప్పాడు. ఈశ్వర అల్లా తేరేనాం, నీ పేరైనా ఆయన పేరైనా అంతా భగవంతుని పేరేను. ఆ ఉద్దేశంతో వీళ్ళిద్దరూ ఈరోజు వాళ్ళ తాతగారిని తీసుకొని సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ గాంధీ ఆశ్రమానికి వెళ్ళి ఫ్రూట్స్ పంచుదామని వచ్చారు. అది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా మనవడు మహమ్మద్ వసీం 9th క్లాస్ చదువుతున్నాడు. లేది ఆశ్రమానికి శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో లేదా వల్లాది ట్రస్టీగా వెళ్ళాను. మాధవ సేవ చేస్తుంటే మాధవ సేవగా నేను భావిస్తాను. అదే ఉద్దేశంతో నా మనవడు కూడా తన మనసులో కూడా అదే అనుకొని, వృద్ధులు ఉన్నారు, వృద్ధులకు సేవ చేద్దాం తాతయ్య, నేను కూడా అర్థం మేమటని చెప్పి చాలా ఉద్దేశపూర్వకంగా చాలా ఇంట్రెస్ట్గా వచ్చాడు. ఆ చిన్నతనం నుంచే తనకు వృద్ధులకు సేవ చేయాలనేది శాంతి కోరుకుంటూ నా మనవడు నా వెంబడి వచ్చాడు. వాళ్ళకి వృద్ధులకి పళ్ళు పంచిపెట్టి ఎంతో ఆనందం ఫీల్ అవుతున్నాడు. ఇలాగే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి చిన్నపిల్లడు కూడా వృద్ధులకి, మానవులకి సేవ చేసే గుణం అలవర్చుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. నేను చాలా కాలం నుంచి ఎవరన్నా కనిపించినా కూడా వాడికి కాస్త కూస్త సేవ చేయడం నా మనవడు చూసి ఉన్నాడు. తనలో కూడా అదే భావాలు వచ్చినాయి. యాజ్ ఏ తల్లిదండ్రులుగా మనం కూడా పిల్లలకి సేవా తత్పర గుణం నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. అదే భవిష్యత్తులో ఎంతో ఉన్నతి స్థితికి తీసుకెళ్ళుద్ది. మనుషుల్లో మానవత్వం బయటకు వస్తుంది. ఈ రోజుల్లో ఒకళ్ళు సంబంధం లేకుండా అయిపోయింది. అలాంటి దాన్ని మనం మానవ సంబంధం పెట్టుకోవటం, మానవ సేవ చేయటం, మానవ సేవతో భావించి దేవుడికి సేవ చేసినట్టే భావించి మనం చేస్తే అందరూ సంతోషంగా ఉంటారు. పట్టణ ప్రజలు సంక్రాంతి పండుగను అత్యంత కోలాహలంగా జరుపుకున్నారు. సూర్యుడు మకర రాశిలో సంక్రమించే పుణ్యకాలమే మకర సంక్రాంతి మహాపర్వదినమైంది. ఇది శీతాకాలానికి వేసవికి మధ్య సంధి సమయం. అందుకే చలిమండల భోగితో మొదలవుతాయి పండుగ సంబరాలు. ఉత్తరాయణ పుణ్యకాలంగా దీనికి ధార్మిక శాస్త్రాలలో ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో చేసే స్నాన, దాన, జప, తర్పణాది మంచి పనులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు వివరించాయి. ఈ సంక్రాంతి వేళ సూర్యుడి కిరణాల వెచ్చదనానికి ఆరంభకాలం. ఆ కాంతి పుంజాలలోని దివ్యత్వాన్ని గ్రహించే ఆధ్యాత్మిక సాధనాలను ఋషులు అందించారు. సౌరమానం ప్రకారం ఇక్కడ నుంచి మకర మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలోని చంద్రమానాన్ని అనుసరించి మాఘమాసం మొదలవుతుంది. అది సూర్య ప్రధానమే. ఈ రోజున సూర్యకిరణాలు పడేలా ఆరు బయట కొత్త బియ్యంతో ఆవు పాలు, బెల్లం కలిపి పరమాణంగా వండి నివేదిస్తారు. దీనిని పొంగల్ అంటారు. ధనుర్మాసమంతా రంగవల్లులతో స్వాగతించే ఇంటి గుమ్మాలు ఈ రోజున గొబ్బిళ్లతో పూర్ణ కళలతో బాసిల్లుతాయి. నేల తల్లి ఇచ్చిన పంటలు నింగిలోని సూర్యుని అనుగ్రహ శక్తి ఫలితమేనని నమ్మి ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపడం ఈ పండుగ ప్రత్యేకత. ప్రతీకలుగానే గాలిపటాలను ఎగరవేస్తారు. అందుకే దేవతారాధన, దానం, పితృతర్పణం వంటివి నేడు విశేషంగా చేస్తారు.
అమంగళాలు తొలగాలని భోగి మంటలతో పిల్లలకి భోగి పళ్లతో సంక్రాంతిని జరుపుకుంటారు. నింగిలో కాంతి సంపద, నేలపై సస్య సంపద వెరసి సంక్రాంతి లక్ష్మిగా ఆవిష్కృతమవుతుంది. బంధుమిత్రుల సమాగమాలతో ఉత్సాహాలను వెలువెత్తించే వెలుగుల పండుగ ఇది. తెనాలి పుర ప్రజలకందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాశీస్సులు, స్వామివారి శుభాశీస్సులు. మకర సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ మనకి భారతదేశంలోని అందరూ కూడా బాగా జరుపుకుంటారు. అయితే ఈ సూర్యుడి వాళ్ళ 2:46 మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మకర సంక్రమణం అవుతుంది. కనుక ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైనప్పటి నుంచి కూడా పెద్దలకి పెట్టుకోవడం కానీ, వివిధ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుపుకుంటారు. కనుక భక్తులంతా కూడా ఈవేళ 2:46 ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కనుక ఈ పెద్దలకందరికి పెట్టుకోవడానికి అవకాశం పడుతుంది. కనుక భక్తులంతా కూడా గమనించే ప్రార్థన. డూండి గిఫ్ట్ ఆర్టికల్స్ నందు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 20వ వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్లను సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి మాట్లాడుతూ సిటీ కేబుల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి నియోజకవర్గ ప్రజలకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలని చెప్పి, మరి ముఖ్యంగా రైతాంగం సుభిక్షంగా ఉండాలని చెప్పి మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సయ్యద్ షావుల్, మహమ్మద్ కుద్దూస్, మురళీకృష్ణ, పి రాజేష్, షేక్ సుబానీ, సయ్యద్ యాసిన్, అప్పారావు, ప్రసాద్, రమేష్, రబ్బానీ, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిటీ గేలి ప్రేక్షకులందరికీ, తెనాలి పుర ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సంక్రాంతి సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణకి మా కార్యాలయానికి వచ్చి క్యాలెండర్ ఆవిష్కరించారు. తెనాలి అభివృద్ధి చెందాలని మా నాయకుడు, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మార్చిలో జరుగుతుంది. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కోరుకుంటూ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా అనేక ఊర్ల నుండి కూడా అందరూ విచ్చేసి ఇళ్లల్లో ఈ యొక్క సంబరాల్ని అంబరాలంటే విధంగా జరుపుకుంటున్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా అనేక చాట్ల ఊరు వాడ గొప్పగా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా, అలాగే మన స్థానిక వహబ్ చౌక్లో నుండి శ్రీ పసుపులేటి త్రిమూర్తి గారు 19వ వార్డు కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ అయినటువంటి వారి ఆఫీసులో ఈ రోజున సంక్రాంతి సంబరాలు అబ్బరాన్నంటే విధంగా ఈ రోజున ఇక్కడికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సూపర్ స్టార్ పద్మభూషణ్ ఘట్టంలేని కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆల్ ఇండియా మహేష్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తెనాలి బండిపై ఏర్పాటు చేసిన నటశేఖర కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమా తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న కృష్ణ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ విగ్రహాన్ని లైటింగ్, వాటర్ ఫౌంటైన్లతో సుందరంగా తీర్చిదిద్దారు.
ఈ తెనాలి పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పౌర సరఫరాల శాఖ మాత్యులు, అలాగే ఫ్యాన్స్కి ఎప్పుడూ అండగా ఉంటూ ఆయన యొక్క సహాయ సహకారాలను అందించే సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ మంత్రిని ననపనేని రాజకుమారి గారు, పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సోదరులు పెమ్మసాని రవిబాబు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమ్మగారు, అదేవిధంగా మాకు ఎప్పుడు ప్రతి చోట ప్రతిసారి అండదండగా ఉండి అభిమానులతో ఏ కార్యక్రమాలని ఇక్కడ చేసుకోవాలన్నా కానీ చాలా ఘనంగా చేసుకోవటానికి ఎప్పుడూ సహకరించే ప్రతి ఒక్కరికి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క ఆనంద కేరింతలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి పుర ప్రముఖులు ఆలపాటి రాజా గారు, నాదెండ్ల మనోహర్ గారు, అలాగే ఘట్టమనేని ఆశీషగిరిరావు గారు మరియు సూపర్ స్టార్ అభిమాన సంఘాల వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏదైనా సరే 300 పైచిలుకు చిత్రాలు తీసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క విగ్రహం పెట్టడం అనేది తెనాలి గ్రామంలో అతి సమీపంలో ఉన్న బురిపాలెం గ్రామంలో జన్మించిన కృష్ణ గారికి ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క స్థానికంగా ఉన్నట్టు ప్రజానీకం, ముఖ్యంగా అభిమానులు ఆనందంతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వైకుంఠ వాసునికి వైభవంగా తెప్పోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.